సాగు ఖర్చులు పెరిగిపోవటం, ఆదాయం తగ్గిపోవటం, నీటి అవసరాలు పెరగటం, భూసారం క్షీణించటం, అకాల వర్షాలు ఇవి ప్రస్తుతం మన దేశంలో వరి సాగు చేస్తున్న రైతులను వేధిస్తున్న సమస్యలు. దాదాపు ఈ సమస్యలన్నిటికీ ఏకకాలంలోనే చెక్ పెట్టే అద్భుతమైన వరి వంగడం ఇప్పుడు రైతులకు అందుబాటులోకి రానుంది. ఒక్కసారి నాట్లేసి వదిలేస్తే చాలు, 3 ఏళ్లలో వరుసగా 6 సార్లు పంట కోసుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. పనిలో పనిగా భూసారం, జీవ వైవిధ్యం కూడా పెరుగుతోంది. అంతేకాదు ఉత్పత్తి ఖర్చులు 40% వరకు తగ్గుతున్నాయి. నికర లాభం పెరుగుతోంది. ఇంతకీ ఆ వరి వంగడం పేరేంటి? అది ఎక్కడ లభిస్తోంది? దానిని ఎవరు రూపొందించారో తెలుసుకుందాం పదండి. సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికొస్తుంది. తర్వాత సీజన్లో మళ్లీ దున్ని దమ్ము చేసి నాట్లు వేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి నాటితే చాలు, వరుసగా 6 సీజన్లలో కోతలు కోసుకునే వరి వంగడాన్ని చైనాలోని యున్నన్ రాష్ట్రంలో యున్నన్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ రూపొందించింది. దాని పేరే పెరెన్నియల్ రైస్. పటిష్టంగా ఉండేటువంటి కుదుళ్లు పంట కోసిన తర్వాత మళ్లీ చిగురించి పిలకలన్నీ మొదట పంటలాగే ఏపుగా పెరగడం PR23 వంగడం ప్రత్యేకత. ఒక్కసారి నాటు వేస్తే చాలు, ఇక తర్వాత ప్రతి పంట కాలంలోనూ మళ్లీ పొలాన్ని దున్ని నాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ వరి మొక్కల వేర్లు సాధారణ రకాల మొక్కల వేర్ల కన్నా బలంగా ఉండి రెట్టింపు లోతులో చొచ్చుకొని వెళ్తాయి. వరిజా సటివా అనేటువంటి సాధారణ వరి రకాన్ని వరిజా సాంగిస్తా మినటా అనే ఆఫ్రికా అటవీ జాతి వరి మొక్కతో ఎంబ్రయో రెస్కీ టెక్నిక్ ను ఉపయోగించి సంకరం చేసి పెరెన్నియల్ రైస్ PR23 వంగడాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు. అధిక దిగుబడి, గింజ నాణ్యత గల PR24, PR25, PR101, PR107 వంగడాలను 2020లో విడుదల చేశారు. రెండు 2018 నుంచి దక్షిణ చైనాలో 44,752 మంది చిన్న రైతులు 15,333 హెక్టార్లలో PR వంగడాలను నీటిపారుదల సదుపాయాలతో సాగు చేస్తున్నారు. వీరంతా ఆర్థికంగా, పర్యావరణ పరంగా ప్రయోజనాలు పొందుతున్నారని యున్నన్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇంటర్నేషనల్ పెరెన్నియల్ రైస్ కొలాబరేషన్ తోడ్పాటుతో యున్నన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో PR వంగడాలు సాగుతున్నాయి. కోతల తర్వాత గడ్డిని సాళ్ల మధ్య ఆచ్ఛాదనగా వేస్తున్నారు. దీంతో భూసారం పెరుగుతుంది. నేలలో సూక్ష్మ జీవరాశుల వృద్ధితో జీవ వైవిధ్యం పెరుగుతుంది. కలుపు సమస్య తగ్గిపోతుంది. రసాయనిక పురుగు మందులు, కలుపు మందులు అవసరం తగ్గుతుంది. అవసరం మేరకు ఏడాదంతా కొద్దిగా నీరు ఇచ్చినప్పటికీ మొత్తంగా సాగు నీటి వాడకం తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఏటా నాట్లు వేసేటువంటి పద్ధతిలో కన్నా ఒక్కసారి నాట్లు వేస్తే 3 ఏళ్లలో మొత్తం 6 పంటలు కోసుకునే ఈ పద్ధతిలో అన్ని ఖర్చులు కలిపి ఉత్పత్తి వ్యయం 29% తగ్గుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. మొదటి సీజన్లో అన్ని ఖర్చులు మామూలుగానే ఉంటాయి. ఇక రెండో సీజన్లో 54% వరకు కూలీ ఖర్చులు ఆదా అవుతాయి. ఇక మొత్తం 3 ఏళ్లలో 6 పంట సీజన్లకు గాను 5 పంట సీజన్లలో సీజన్కు 68 నుంచి 77 పని దినాల అవసరం తగ్గుతుంది. వాతావరణాన్ని కలుషితం చేసే యంత్రాల వాడకము తగ్గుతుంది. PR23 ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం 73% నమోదైంది. ప్రతి ఏటా నాట్లు వేసే పద్ధతి కన్నా PR పద్ధతిలో దిగుబడి 8.8% తక్కువైనప్పటికీ రైతుకు నికర ఆదాయం 235 పెరిగిందని చైనా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్కసారి పంట కోసిన తర్వాత తిరిగి పెరగడంతో PR23 వంగడం పనితీరు మెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పిలకలు 90 నుండి 98% తిరిగి పెరుగుతాయి. అందువల్ల వాణిజ్యపరమైనటువంటి సాగుకు ఈ వంగడాన్ని ఉపయోగిస్తున్నారు. 119 రోజుల్లో PR23 పంట కోతకు వస్తుంది. తొలి కోతలో హెక్టార్కు 6.8 నుంచి 7.5 టన్నుల ధాన్యం దిగుమడి వస్తుంది. తర్వాత కోతల్లో 5.4 నుంచి 6.3 టన్నుల వరకు దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్లో సగటు వరి ధాన్యం దిగుబడి హెక్టార్కు 4.2 టన్నులు మాత్రమే. కాబట్టి మన రైతులకు ఇది ఉపయోగకరమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. PR వరి సాగులో ప్రయోజనాలతో పాటుగా అనేక సవాళ్లు కూడా ఉన్నాయి.
మన దేశపు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పిఆర్ వరి వంగడాలను సిద్ధం చేసుకోవాలి. పంట కోసిన తర్వాత తిరిగి పంట చిగురించడం కోసం నీరు పెడతాం. మొలకలు రాకముందే మోళ్లు కుంగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మొలకల కన్నా కలుపు వేగంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. గడ్డిని ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వేయడం వల్ల కలుపు కొంత అదుపులోకి ఉన్నప్పటికీ కలుపు మందులు వాడక తప్పదు. మోళ్లలో మిగిలినటువంటి రోగ కారకాలను, చీడపీడల బెడదను పెంచవచ్చు. వేసవి అత్యధికంగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతల్లో పంటలను రక్షించుకోవడం సవాలుతో కూడుకున్నది. అన్నీ సజావుగా జరిగితే కొద్ది సంవత్సరాల్లో భారతీయ పెరెన్నియల్ రైస్ వంగడాలు మన రైతులకు అందుబాటులోకి రావచ్చు.